సచివాలయంలో శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు. సింగరేణిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మార్కెటింగ్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖపై మంత్రి తుమ్మల రివ్యూ చేశారు. మరోవైపు రెండో రోజు ప్రజాపాలన దరఖాస్తులకు మంచి స్పందన వచ్చింది. ఆధార్ కార్డు అప్డేట్తో పని లేకుండా జనం 6 గ్యారంటీల స్కీమ్కు అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు కలెక్టర్లు. విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. ఒడిశా నైని బొగ్గు బ్లాక్ ను ప్రారంభించేందుకు ఫోకస్ పెట్టాలన్నారు. సచివాలయంలో సింగరేణిపై సమీక్ష నిర్వహించారు భట్టి. సీఎండీ శ్రీధర్, ఐఏఎస్ డైరెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. మార్కెటింగ్ శాఖపై రివ్యూ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రంగారెడ్డి జిల్లా కోహెడ మార్కెట్ అభివృద్ధి పనులు, అగ్రికల్చర్ ఎంఎస్పీ కార్యక్రమాలపై చర్చించారు. సమీక్షలో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ శాఖపైన సమీక్ష నిర్వహించారు తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమానికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క గ్రేటర్ పరిధిలోని 600 కేంద్రాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మంలో ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు కలెక్టర్ గౌతమ్. ప్రజలు తమ దగ్గరున్న ఆధార్, రేషన్ కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నారు. ఆధార్ అప్డేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రాల ముందు జనం క్యూ కట్టాల్సిన అవసరం లేదన్నారు. వెరిఫికేషన్ టైంలో అన్ని వివరాలు అధికార యంత్రాంగం చూసుకుంటుందన్నారు గౌతమ్. ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఉంది, అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా, మళ్ళీ మీ సేవ ముందెళ్ళి క్యూ కట్టాలా, అట్లాంటి భయాందోళనకు గురవుతున్నారు. అలాంటిది ఏం అవసరం లేదు. మీది ఏ ఆధార్ కార్డు ఉందో, ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు. ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది, అది అందరికి తెలిసినదే. అది మనం వెరిఫై చేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. రేషన్ కార్డు లేని ప్రజలు కూడా ప్రజాపాలనకు అప్లై చేసుకోవచ్చన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్. అపోహలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంను కొందరు డబ్బులకు అమ్ముతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్. సో ఇక్కడనే వాళ్ళది ఓటర్ ఐడి కార్డు ఉంది, ఇక్కడనే వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఇక్కడనే వాళ్ళ ఆధార్ కార్డు ఉంది, అవి అనేసి అంటే వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఇక్కడ మన వాళ్ళలాగానే ట్రీట్ అవుతారు. వేరే జిల్లాలలో నిన్న ఏంటంటే 20 రూపాయలకు, 30 రూపాయలకు, 50 రూపాయలకు కొంతమంది అప్లికేషన్ ఫామ్లు అమ్ముతున్నారు అనేసి వేరే డిస్ట్రిక్ట్స్లో దృష్టిలోకి వచ్చింది. సో అటువంటి ఎక్కడ మన జిల్లాలో ఆల్రెడీ ఎంఆర్ఓస్ అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. నిజామాబాద్ జిల్లాలోని ఆధార్ కేంద్రాల దగ్గర రెండో రోజు రద్దీ కొనసాగింది. ఆధార్ అప్డేట్ కోసం మీ సేవా సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. మీ సేవా నిర్వాహకులు రోజుకు 50 మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనం. ఆధార్ కార్డు టోకన్లు ఇస్తానే వచ్చారు సార్, టోకన్ కోసం వచ్చినాం. టోకన్ 50 మట్టుకే ఇస్తున్నారు. 3 రోజులు అయిన తిరగబట్టి ఇప్పటి వరకు ఆ టోకన్స్ దొరుకుతలేవు. ఆధార్ కార్డు కోసం వచ్చినాం. మాక్లూరులో అయితే తెరుస్తలేరు, ఏం చేస్తలేరు, మాక్లూరు చెప్తలేరు కూడా. ఆ ఆధార్ సెంటర్ నడుస్తలేదు. 5 రోజులు సరి తిరుగుతున్నాం సార్. జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రజాపాలనకు విశేష స్పందన వచ్చింది. పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ఇచ్చేందుకు క్యూ కట్టారు జనం. పథకాలకు అప్లై చేసేందుకు సరిపడా దరఖాస్తు ఫారాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు రద్దీగా మారాయి. ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు జనం క్యూ కట్టారు. 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో కార్డుల్లో వివరాలు అప్డేట్ చేసుకుంటున్నారు పబ్లిక్.